అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. We want justice. We want justice. We want justice. We want justice. బాలల ఐక్యత. బాలల ఐక్యత. బాలల ఐక్యత. బాలల ఐక్యత. బాలల ఐక్యత. We want justice. We want justice. We want justice. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను. అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను. అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను. అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను. We want justice. 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 జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 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 బాలల ఐక్యత. బాలల ఐక్యత. బాలల ఐక్యత. బాలల ఐక్యత. బాలల ఐక్యత. We want justice. We want justice. We want justice. ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డు స్థాయి నుంచి డీజీ స్థాయి దాకా ఉన్నటువంటి నా జాతి బిడ్డలైనటువంటి మాలా సోదరులు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి జేబీఎంలు అన్నలారా, ఈరోజు ఈ రాష్ట్రంలో మాలలకు జరిగినటువంటి అన్యాయం మీద మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున నా పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో అనేక చోట్ల మరి సామూహికంగా న్యాయబద్ధంగా మేము నిరసనలు తెలియజేసుకుంటే మా గ్రూపుల్లో ఉన్నటువంటి అందరినీ పోలింగ్ చేసి మరి ఈ నిరసనలు ఆ తర్వాత ఈ సామూహిక క్యాండిల్ నిరసన తెలియజేసుకోకుండా మరి ముందుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మీకు ఒకటే విన్నవించుకుంటున్నాను, మీరు ఈరోజు హోంగార్డ్ గానో కానిస్టేబుల్ గానో ఎస్ఐ గానో సిఐ గానో పెద్ద పెద్ద ఆఫీసర్లుగా మా రిజర్వేషన్ కోటాలో మా జాతి బిడ్డలుగా మీరు లక్షలు జీతాలు తీసుకుంటూ మీ కుటుంబాలు మీ బిడ్డలు మీరు సుఖ సంతోషంగా భోగభాగ్యాలు అనిపిస్తున్నారు. ఓకే, ఈ వర్గీకరణ నిన్న ఆగస్టు 1వ తేదీన రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టులో 7 ధర్మాసనంతో కూడినటువంటి మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీనివల్ల మనకు మీ బిడ్డలకు కూడా అన్యాయం జరిగింది. కాబట్టి మీరు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీసు అన్నలు ఒక్కసారి అంతరాత్మతోటి పరిశీలించుకొని ఆలోచించుకోవాలని, కేవలం మిమ్మల్ని మా యొక్క నోరులు అదుపు చేసుకోవడానికి మమ్మల్ని అరెస్టులు చేయడానికి పావులుగా వాడుతున్నారని తెలియజేస్తూ మీరు ఒక్కసారి మీ బిడ్డలకు కూడా అన్యాయం జరిగింది కాబట్టి ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాను. అయితే ఈ దేశంలో మరి కులతత్వ మతతత్వ పార్టీ, బజరంగ దళ అనుబంధ సంస్థ పార్టీ, మరి మనువాదుల పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ గతంలో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు మా దళిత మేధావులు మాల మేధావులు అయినటువంటి కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించి 2004లో వర్గీకరణ చెల్లదు, ఈ వర్గీకరణ రాష్ట్రాలకు పరిమితమైనది కాదు అని కొట్టివేయడం జరిగింది. అప్పటి నుండి మరి నిన్నటి వరకు మరి ఎంఆర్పిఎస్ సోదరులు చేసేటటువంటి పోరాటంలో భాగంగా మొన్న సార్వత్రిక ఎన్నికలకు ముందు మరి ఎంఆర్పిఎస్ సోదరుడైనటువంటి మందకృష్ణ తలపెట్టినటువంటి సభకు ఈ దేశ ప్రధానమంత్రి ఒక కులం మరి సపరేట్గా పెట్టినటువంటి కార్యక్రమానికి వచ్చి వారికి సపోర్ట్ చేసి ఈరోజు నరేంద్ర మోడీ యొక్క కనుసంధానంలో ఉన్నటువంటి 7 సభ్యులతో కూడినటువంటి చంద్రచూడ్ అనేటటువంటి జస్టిస్ ఆధ్వర్యంలో మరి 6 సభ్యులతో కూర్చున్నటువంటి ధర్మాసనం వర్గీకరణ చేసుకోవచ్చు, వర్గీకరణ రాష్ట్రాలకు పరిమితమైనది అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మాల సంఘాలు మరి మాల సంఘాల్లో పనిచేస్తున్నటువంటి పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి దాకా ఎవరైతే ఈ మాలలో ఉన్నారో వీళ్ళందరికీ ఇది ప్రత్యేకంగా నా ఇంట్లో పెళ్లి నీ ఇంట్లో పెళ్లి కాదు, బొట్టు పెట్టి పిలవడానికి మనందరం టైం ఆసన్నమైంది. రోడ్ల మీదకి జెండాలు పట్టుకొని రావాలా, ఈ ఢిల్లీ యొక్క పెద్దల గుండెలు దద్దరిల్లేటట్టుగా నినాదాలతోటి ధర్నాలతోటి నిరసనలతోటి తెలియజేసి మన యొక్క బలాన్ని తెలియజేస్తే మాత్రమే మనం మళ్ళా ఈ వర్గీకరణ విషయాన్ని మళ్ళా కొట్టేపించుకోవడానికి వీలు పడుతుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇచ్చినటువంటి 7 కూడినటువంటి ధర్మాసనాన్ని మళ్ళీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 9 మందితో కూడినటువంటి మరి జడ్జిమెంట్ను మాకు ఇవ్వాలని అప్పీల్ చేయడానికి మన పెద్దలు ఇప్పుడు ఢిల్లీలో నిరసనలు తెలియజేస్తున్నారు. వీరికి మాల మహానాడు తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కాబట్టి నిన్న ఆగస్టు 1వ తేదీన ఇచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో మరి మాల సోదరులు తనదైనటువంటి శైలిలో పార్టీలకు అతీతంగా మరి అందరూ రోడ్ల మీదకి వచ్చి మన యొక్క భవిష్యత్తు మన బిడ్డల యొక్క భవిష్యత్తును ఆలోచించి నిరసనలు తెలియజేయాలని, అంతేకాకుండా ఈ మాల మహానాడు నాయకులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మాల మహానాడు తరపున విన్నవించుకుంటూ ఈరోజు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో మా స్వగ్రామమైనటువంటి ఈ గ్రామంలో మాల మహానాడు తరపున అర్ధనగ్నంతో ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ రాష్ట్రం అన్ని జిల్లాల్లో ఇదే విధంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలని మరి మాల మహానాడు తరపున పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి నిన్న ఒక ఆయన మాల సోదరుడు వీడియోలు వైరల్ అయిపోతున్నాయి. ఒక్కొక్క మాల మహానాడు నాయకుడిని పెట్టుకొని 10 మంది 20 మంది కూడా వెనకుండరు. మరి వీళ్ళు మాల మహానాడు రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అంటారు మీరు చచ్చిపోండి, ఎందుకు వర్గీకరణ చేశారు, మీరు చచ్చిపోండి అని చెప్పి ఒక వీడియో వైరల్ అవడం జరిగింది. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, మాల మహానాడు నాయకులంటే అందరూ మేధావులు, కళాకారులు, పండితులు అనేటువంటి వారు కేవలం ఈ మాల జాతరలోనే ఉంటారు. అయితే ఇంటికి ఒక నాయకుడు కూడా ఈ మాలోడే ఉంటాడు కాదన్నాం మేము. కానీ ఈ మాలవల్లో ఉన్నటువంటి కొంతమంది రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి రూలింగ్ పార్టీలో కానీ ప్రతిపక్ష పార్టీలో కానీ ఉండేటటువంటి వారి మీద మీరు పడాలా. మాకు అధికారం ఎక్కడుంది? 10 మంది కుర్రోళ్ళని వేసుకొని నోరుంది కాబట్టి మాట్లాడగలిగే శక్తి మాత్రమే ఉంటుంది. కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ మీకు అధికార బలం ఉంటుంది. మీ అధికార బలాన్ని ఉపయోగించుకొని పార్లమెంట్లో ఆ స్థాయిలో మీరు మంత్రాలు జరపాలని, కేవలం ఈ మాల మహానాడాన్ని పెట్టుకుని తిరిగేటటువంటి నాయకుల్ని మీరు విమర్శిస్తే అది మనకే చిక్కుచేటని మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు సమయం ఆసన్నమైంది కాబట్టి మరి మీది అనుకోకుండా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఈ నాలాగా నిరసనలు తెలియజేసి ప్రతి ఒక్కరికి సహకరించాలని మాల మహానాడు తరఫున తెలియజేసుకుంటాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. జస్టిస్, 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 జస్టిస్. అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను, 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 అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను. We want justice, justice, justice.